జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. పూర్వోదయ పథకంతో రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. P4 పథకంలో భాగంగా సింగ్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు తోపుడు బండ్ల పంపిణీ. త్వరలో రాష్ట్ర పండుగగా జగనన్న తోట ప్రభాల తీర్థ మహోత్సవం. రాష్ట్ర పర్యాటక సంస్కృతి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రపంచంలో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల్లో 18 రకాల పంటలు రాయలసీమ ప్రకాశం జిల్లాల్లోనే పండుతున్నాయని, దీన్ని అందిపుచ్చుకునేలా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పూర్వోదయ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వోదయ స్కీమ్లో భాగంగా రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాయలసీమ ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి పెంచేలా కార్యాచరణ రూపొందించారు. పూర్వోదయ స్కీమ్లో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్లు లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 40,000 కోట్లతో ప్రణాళిక అమలు చేయాలన్నారు. మొత్తం 5.98 లక్షల ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా ప్రణాళికపై సమీక్షించారు. అలాగే ప్రపంచ బ్యాంకు నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏ అంశాల్లో దృష్టి సారించాలనే అంశంపై సీఎం చంద్రబాబు చర్చించారు. నీతి ఆయోగ్ సిఫార్సులతో ఉమ్మడి రాయలసీమ ప్రకాశం జిల్లాల పరిధిలోని 9 జిల్లాల్లోని హార్టికల్చర్ రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, R&B రోడ్లు, పంచాయతీ రాజ్ రోడ్లు వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 5 ఏళ్లలో 15.59 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని, ఇందులో ఇప్పటికే 3 లక్షల గృహాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 12.59 లక్షల గృహాలను వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే పూర్తి చేసిన 3 లక్షల గృహాలతో పాటు వచ్చే ఉగాదికి 5 లక్షల గృహాలను, జూన్ కల్లా మరో 87,000 గృహాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. PMAY 1 పథకం అమలు గడువును కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించిన నేపథ్యంలో ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రారంభం కాని 3.03 లక్షల గృహాలను కూడా ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ముద్రపడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అదే స్పిరిట్తో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించడం, అల్టిమేట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రత్యేకంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని 2 కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అత్యంత లేటెస్ట్గా ఉన్న సాంకేతికతను అంతా కూడా అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా రాష్ట్రంలోని సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ టెక్నాలజీని ప్రతిరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ప్రజల కార్యక్రమాలని ప్రజలకు అందించటంలో అధికారుల అలసత్వం కానీ,
అధికారుల నిర్లక్ష్య ధోరణి కానీ, లేకపోతే ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విధానం కానీ, అదేవిధంగా ప్రతిరోజు రైతుల సమస్యలు ఏమిటి, ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆర్టీజీఎస్ మీటింగ్ మీ అందరూ కూడా తెలిసిందే తెలుసుకుంటూ మరి అధికారులకి, ఉన్నతాధికారులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని పేద వర్గాలకు, చిన్న వ్యాపారులకు పూర్వ వైభవం తిరిగి వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వాటిని ఆదరించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. సింగ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన ఇద్దరి వ్యాపారి నిమిత్తం P4 పథకంలో భాగంగా టిఫిన్ బండ్లను జనసేన పోకాల సురేంద్రబాబు, సాయి సౌజన్యతో కలిసి సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలు ఎంపిక చేసి వారికి సహాయం అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, రాష్ట్ర నాగవంశీ సాధికారత చైర్మన్ ఎరుబోతు రమణారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్ తదితరుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిరు వ్యాపారుల్ని అండగా ఉంటూ గత సంవత్సరన్నర కాలంగా నిరంతరం కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి తోపుడు బళ్ళు ఇస్తున్నాం, టిఫిన్ బళ్ళు ఇస్తున్నాం, కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా చిరు వ్యాపారులకు అండగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. స్ట్రీట్ వెండర్లకి లైసెన్స్ కార్డులు ఇస్తున్నాం. స్ట్రైట్గా బ్యాంక్కి వెళ్తే ఆధార్ కార్డు తీసుకొని 15,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా అప్పిచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది బ్యాంకులకి. ఆ 15,000 కడితే 30,000, 30,000 కడితే 50,000 కూడా లోన్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ జనసేన నాయకులు సోదరుడు సురేంద్రబాబు, అట్లాగే మా సాయి, వీళ్ళు కూడా మరి చిరు వ్యాపారులకు అండగా ఉండే ఉద్దేశంతో 2 టిఫిన్ బళ్ళు, మొత్తం 5 బళ్ళు ఇచ్చాడు. 2 టిఫిన్ బళ్ళు ఇవాళ ఆ రాజరాజేశ్వరిపేటలోని నిరుపేదలకు ఇవ్వటం జరిగింది. హృదయపూర్వకంగా 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు మరి గౌరవ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విపు, సెంట్రల్ లేవర్ శాసనసభ్యులు మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారు మరి మా డివిజన్లో అచ్చయ్యమ్మ అని చెప్పేసి ఎస్సీ మహిళకు, అలానే ఈశ్వరి అని చెప్పేసి బీసీ మహిళకు వ్యాపారం చేసుకోవడానికి 2 తోపుడు బళ్ళను ఏర్పాటు చేయడం అన్నది మేము మా డివిజన్ తరపు నుంచి మా అన్నగారు అయినటువంటి బోండా ఉమా గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో అనేక మందికి ఆదుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు ఈ రోజున వారు వ్యాపారం చేసుకునే దానికి కూడా ఆర్థికంగా సహాయం చేస్తారని కూడా చెప్పారు. కనుక భవిష్యత్తులో ఎవరైతే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పేదవారు ఉన్నారో, ఎవరైతే బాగా బలహీనులు ఉన్నారో వాళ్ళందరికీ ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ ఆదుకుని సభ్యులు ప్రభుత్వపు బోండా ఉమామహేశ్వరరావు గారు పేదల పక్షపాతి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 512 మందికి సంబంధించినటువంటి హాకర్స్కి తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, వివిధ చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానీ ఇచ్చినటువంటి ఘనత బోండా ఉమామహేశ్వరరావు గారు దక్కుతుంది. గత ప్రభుత్వం రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులందరినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఆ లక్ష్యాన్ని పులుగుపుచ్చుకున్నటువంటి సెంట్రల్ నియోజక శాసనసభ్యులు 21 డివిజన్లో ఉన్నటువంటి పేద వర్గాలకి పెద్ద ఎత్తున తోపుడు బళ్ళు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి, లేదు ఫ్రూట్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ టిఫిన్ బండ్లు కానీ ఇస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరిపేటకు చెందినటువంటి దేశవ్యాప్తంగా పార్టీని పునర్నిర్మాణం చేసే కార్యక్రమాన్ని సంఘటన్ సీజన్ అభినయన్ పేరుతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్ద నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సంఘటన్ సీజన్ అభినయన్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్ర
రత్న భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో సంఘటన్ రీజన్ అభినయ్ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీరజ్ డాంగే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కార్యకర్తల నాయకులు ప్రజల నుండి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేసి పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్ కొరివి వినయ్ కుమార్, గంటల అంజిబాబు, జేఎస్ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. अखिल भारतीय कांग्रेस कमेटी ने पूरे देश में संगठन सृजन अभियान का आगाज़ किया है. I'll speak in both English and Hindi. फर्स्ट ऑफ ऑल आप सभी लोगों का मैं स्वागत और अभिनंदन करना चाहूँगा. I welcome all the press people here in this press meet, all my AICC and PCC colleagues. We are launching Sangathan Srijan Abhiyan. It's AICC's program, a nationwide organizational structure reformation campaign following the recent AICC session held in Ahmedabad this year. और इस संगठन सृजन अभियान का जो लक्ष्य है उस पर भी मैं प्रकाश डालना चाहूँगा. This initiative, संगठन सृजन अभियान, is about building a more stronger, more accountable and people connected party structure starting from the district congress committees. The objective of this abhiyan is to strengthen the district congress committees by reforming the way DCC presidents are identified, appointed, empowered and held accountable. We are moving from a symbolic leadership to a committed. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి వేగానికి సరితూగేలా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నగర మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 93.08 లక్షల వ్యయంతో తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ పాత 5వ నెంబర్ మార్గంలో మెట్రోపాలిటన్ హోటల్ వద్ద 1000 మీటర్ల డ్రైన్ నిర్మాణ పనులకు మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లకు స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి ఘన స్వాగతం పలికారు. వర్షపు నీటి డ్రైను నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం శిల్ప ఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ ప్రెసిడెంట్ కొత్తపల్లి రమేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సొంగ సంజయ్ వర్మ, శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పెరిపి ఈశ్వర్, డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి మల్లెల రామకృష్ణ, బూత్ కన్వీనర్లు మండవ దుర్గా, భవానీ, కర్ర సురేష్, రమణి, మాజీ డివిజన్ అధ్యక్షుడు మురకనపల్లి నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా ఉప అధ్యక్షుడు చెలసాని రమణ, టీడీపీ లీగల్ సెల్ నాయకులు ఎర్నేని వేదవ్యాస్, టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి బద్దూరి వీరారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి దోమదొండ రవి, టీఎన్ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రేపాకుల శ్రీనివాస్, సర్కిల్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, డిఈ శాంతం కుమార్, స్థానికులు అరుణ, సురేంద్ర నాగేశ్వరరావు, మనోహర్ ప్రసాద్, జగదీష్ శివయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు. నగరం యొక్క అభివృద్ధి కోసం చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పి పలుమార్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారితో, శాసనసభ్యులతో మీరు 1-2 రోడ్లు కాదు, నగరం మొత్తం కూడా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి కావలసిన అవసరాల కోసం
250 కాదు, 500 కాదు, అవసరమైతే 1500 కోట్ల రూపాయలతోనైనా ఒక డిపిఆర్ తయారు చేసుకుని ఆ డిపిఆర్ ప్రకారం ఈ 2 సంవత్సరాల కాలంలో నగరాన్ని పూర్తిగా అన్ని రోడ్లు, డ్రైన్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటన్నిటి కూడా ప్రక్షాళన చేసి పరిశుభ్రంగా వేయడానికి డిపిఆర్ తయారు చేయడం జరుగుతోంది. మన ఎంపీ కేసినేని శివనాథ్ గారి నాయకత్వంలో ఆ డిపిఆర్ పూర్తయిన తర్వాత ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత స్టార్మ్ వాటర్ డ్రైన్లు వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వర్షం పడిన చుక్క నీరు రోడ్ల మీద ఉండటానికి వీలేదు. భాగం మన విజయవాడ నగరం. అమరావతి ఎంత సురవేగంగా అభివృద్ధి చెందుతుందో విజయవాడ కూడా అంత అభివృద్ధి నోచుకోవాలి. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టోటల్గా విజయవాడకు కావాల్సిన స్ట్రామ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరితోనూ, ఎంపీ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టోటల్ డిపిఆర్ రెడీ అవుతుంది. సుమారు 2000 కోట్ల అవసరం ఉండవచ్చని ఒక అంచనా. ఈ డిపిఆర్ కనుక రెడీ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చుక్క వర్షం నీరు కూడా రోడ్డు మీద నిలవకుండా, డ్రైనేజ్ కూడా ఎక్కడా పొంగకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అదే రకంగా మన ఎంపీ గారు ఇద్దరు కలిసి ఈ సైడ్ డ్రైన్స్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఈ డివిజనే కాదు, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళ పార్లమెంట్ పరిధి, నియోజకవర్గ పరిధిలో ప్రతి చోట కూడా ఇలాగే ప్రతిరోజు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇక్కడ మాకు ఈ అభివృద్ధి చేయడానికి సహకరించిన లోకల్ ఏదైతే ఇక్కడ ఉన్న నివాసితులు కానీ అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పని కూడా కొద్దిగా ముందైనా వెనకైనా కూడా ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా చాలా ఓర్పుతో ప్రతి ఒక్క పని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో చాలా సహకరించారు. ఇలా నా డివిజన్లో అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి కాలనీలో కూడా ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఎంపీ గారు కానీ, నేను కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో ఒక ప్రత్యేక అశాస్త్రీయ భావజాలాన్ని ప్రవేశపెట్టి వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తున్నాయని పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన ఫీజు రీయింబర్స్మెంట్ 6000 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ జాతీయ మహాసభలు ఈ నెల 28, 29 తేదీలలో రాజమండ్రిలో జరుగుతాయని వెల్లడించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో అశాస్త్రీయ విధానాలు పాఠ్యాంశాలను చేర్చి వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు అప్పనంగా అప్పుచెబుతున్నారన్నారు. విద్యారంగానికి కేటాయించాల్సిన నిధులను కేటాయించడం లేదన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సమగ్ర పరిశీలన చేసి విద్యారంగం అభివృద్ధి కృషి చేయాలన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ రాష్ట్ర 24వ మహాసభలు ఈ నెల 28, 29 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రారంభం పరికమణి కేసులో సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు ఆరోపణలు చేశారు. సతీష్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ నాయకులంతా కలిసి సీఐ సతీష్ కుమార్కు అంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐ సతీష్ కుమార్ హత్యపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలన్నారు. పరికమణి ఘటనలో బలహీన వర్గానికి సంబంధించిన సతీష్ హత్యపై ప్రభుత్వం స్పందించిన తీరును ఆయన తప్పుబట్టారు. త్వరలోనే డీజీపీని కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతామన్నారు. ఇక న్యాయ విచారణ జరిపి సతీష్ కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు లంకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఆర్థిక సహకారం అందించారా ఏమిటని కూడా విషయం కూడా ఈ రోజు వరకు కూడా తెలియట్లా. మరి గత పాలకుల లోపమా లేదా ఇప్పుడు ప్రభుత్వ లోపమా ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ సతీష్ అనేటువంటి సర్చ్ ఇన్స్పెక్టర్ గారి యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ చాలా బాధాకరమైనటువంటి అంశంగా మేమందరూ కూడా మరి వారి కుటుంబానికి
సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. వారికి కూడా ఆత్మకు శాంతి కలగాలని మేము తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే డీజీపీ గారు కూడా కలిసి సమగ్రమైనటువంటి నివేదికని, అంటే పోలీసు వారి దగ్గర ఉంటుంది, అయినా కూడా మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా డీజీపీ గారు కూడా కలిసి త్వరితగతిగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి సంబంధించినటువంటి ముద్దాయిల్ని కఠినంగా శిక్షించాలని చెప్పని మేము సంక్షేమ సంఘం ద్వారా త్వరలోనే డీజీపీ గారిని కలవబోతా ఉన్నాం. తప్పనిసరి వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తాం. అయ్యా, పరకామణి దేవస్థానంలో జరిగేటువంటి సంఘటన, మరి ఆ యొక్క కుటుంబానికి మీరు సహాయ సహకారాలు అందించాలని, ఎంతోమందికి మీరు పొలాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు అశోక్ కుమార్ గౌడ్. నేను రిటైర్డ్ డిఎస్పీని. నేను గతంలో టీటీడీలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశాను. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే అక్కడ డిఎస్పీ ర్యాంక్, అది విఎండ్ఎస్ఓ అంటారు. ఇప్పుడు ఇతను ఈ సతీష్ కుమారు నేను పనిచేస్తున్న టైంలోనే ఎస్ఐగా ఉన్నాడు. ఎస్ఐని విఐ అంటారు, అంటే విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. చాలా సౌమ్యుడు, స్నేహశీలి, అసలు నాన్ కాంట్రవర్షియల్గా ఉండేటటువంటి వ్యక్తి. ఎప్పుడు ఇతని యొక్క ఆ సౌమ్యత్వానికి ఇతనిని స్వామివారి యొక్క గర్భాలయంలోనే ఇతను డ్యూటీ చేయించేవాళ్ళు. అంత గొప్ప మనిషి ఈ సతీష్ కుమార్. అయితే మనకి ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారు అయినటువంటి శ్రీ ఓకేనండి. అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున వై సతీష్ కుమార్ గారికి బీసీ సంక్షేమ సంఘం తరపున, అదేవిధంగా ఎంబీసీ కులాల అధ్యక్షుడు మరియు ఎంప్లాయీస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎంయూఎస్ఎస్ మూర్తి గారు ఏర్పాటు చేసిన ఈ సంతాప కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరి మేమెంతో బాధతో నివాళులు అర్పిస్తా ఉన్నాం. బీసీలంటే మా లెక్కలో కులమే వెనకబడింది అనుకుంటున్నాం, కానీ రాజకీయంగా కానీ అన్యాయం జరిగితే న్యాయం జరగటానికి కానీ ప్రతి విషయంలో వివక్షత అనేది చాలా స్పష్టంగా ఉంది. మరి ఇటీవల తెలంగాణలో ఒక కానిస్టేబుల్ ని చంపితే 2 రోజుల్లో కారణమైనటువంటి వాళ్ళని ఎమ్మటే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అటువంటిది ఒక సిఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే 14 రోజులైతే అవతల మరి వేరే వాళ్ళ మీద విధిపరమైనటువంటి అంకిత భావంతో కేసులు పెట్టిన వ్యక్తి జరిగితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దానిని తమకి అనుకూలంగా మలుచుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తుందే తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేద్దాం, ఈ ప్రజలకి సమాజానికి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి తెలియజేద్దాం, నిజ నిజాలు చెప్దాం అనేటటువంటి ప్రయత్నం లేదు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఎమ్మటే ఆ కుటుంబానికి అందవలసిన ఆర్థిక సాయం గాని, ఇది హత్య ఆత్మహత్య అనేటటువంటి నిజ నిజాలు గాని బయట పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసల్లపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సన్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక మంగళవారం రాజోలు పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకువచ్చి వినతి పత్రం అందించగా మంత్రి దుర్గేష్ స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా లక్షలాది మంది భక్తులు కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే జగ్గన్న తోట ప్రభాల తీర్థ మహోత్సవానికి ప్రత్యేకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యాటక మంత్రిగా తాను సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్విని పొడపాటి వేరువేరు సందర్భాల్లో 450 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని గుర్తు చేశారు. కేవలం మందగిరి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పేరు ఉన్నటువంటి ప్రబల తీర్థం ఇవాళ ముఖ్యమంత్రి గారు సహృదయంతో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు.
దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను, అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం, ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మతించడం జరిగింది. దీన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదండలుగా ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇక్కడ ప్రజలందరి కోరిక కూడా జగన్ తోట ప్రబల తీర్థాన్ని అద్భుతంగా ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు, ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రబల తీర్థం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది. ఇది ఇన్నాళ్ళకి సాకారమై ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అది రాష్ట్ర పండుగగా ప్రకటించబడడం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని బాగా నిర్వహిద్దాం, అందరం కలిసి దీన్ని సక్సెస్ చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంఓసర్స్ డెవలపర్స్ కి చెందిన మాధవరపు శ్రీనివాసరావు నమ్మించి మోసం చేశారని అతని భాగస్వాములు దేవిరెడ్డి శంకర్రావు, కొండారెడ్డి, అమరేందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చదువు రాకపోవడంతో అతని పేరు మీద ఆర్థిక లావాదేవీలు, ల్యాండ్ రిజిస్ట్రేషన్లు జరపామని, ఇప్పుడు తమకు రావాల్సిన వాటా డబ్బులను అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడంతో పాటు రాజకీయ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు, ప్రభుత్వం తమను ఆదుకుని న్యాయం చేయాలని కోరారు. సింగనగర్ ఫ్లైఓవర్ సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో దేవిరెడ్డి శంకర్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరపు శ్రీనివాసరావు మరో ముగ్గురితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించామని చెప్పారు. ఎంఎస్ఆర్ డెవలపర్స్ కి చెందిన మాధవరావు శ్రీనివాసరావు తన దురాశతో మోసానికి పాల్పడ్డారని చెప్పారు. దాదాపుగా 8.5 కోట్ల రూపాయలు తమకు ఆయన వద్ద నుంచి రావాల్సి ఉన్నాయని పేర్కొన్నారు. తమకు చదువు రాదని, అకౌంట్స్ తెలియదని, మా డబ్బులను పెట్టుబడిగా పెట్టి అతనితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశామని, తమకు రావాల్సిన వాటా ఇవ్వకపోగా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని దోచుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేవిరెడ్డి శంకర్రావు అండి. ఎంఎస్ఆర్ డెవలపర్స్లో మేము పార్ట్నర్లుగా ఉన్నాం. మాధవరపు శ్రీనివాసరావు, అమరేంద్రరావు గారు, రెడ్డి గారు, దేవిరెడ్డి శంకర్రావు అని నలుగురు పార్ట్నర్లుగా మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి చేసి తనನ್ನು నమ్మి మేము డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ డబ్బులన్నీ పెట్టుబడి పెట్టిన తర్వాత నన్ను ఒక్కడనే చేసుకోమన్నారు సిద్ధాంత్ గారు. నేను ఒక్కడనే చేసుకుంటానని చెప్పేసి అని అన్నాడు. అనిన తర్వాత మేము పెట్టిన డబ్బుల వరకు మాకు ఇచ్చేసేయండి, లాభాలు మాకేం వద్దు. ఇప్పుడు ఉన్న ల్యాండ్లు ఉన్నాయి, అంబాపురం కానీ, నయనవరం కానీ చాలా ఉన్నాయి. అవన్నీ లాభాలు మాకు వద్దు, నీ పెట్టిన డబ్బుల వరకు ఇవ్వండి అంటే సరే అన్నారు. నేను చదువు లేకపోవడం వల్ల తనకి మేము అగ్రిమెంటు, రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద పెట్టాం. నాకు పూర్తిగా చదువు లేదు, ఈ సంతకాలు అవన్నీ పెట్టాలంటే నా వల్ల కాదని చెప్పి ఆయన పేరు పెట్టాను. నేను పెట్టడం వల్ల ఈరోజు నాకు డబ్బులు ఇవ్వకపోయి నన్ను చంపుతాను అంటున్నాడు. నేను డబ్బులు కాదు, నేను చంపేస్తాను బాబు, నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు, తప్పుడు కేసులన్నీ పెడుతున్నాడు. దీనికి సాగిస్తూ ఆ పక్కన డ్రైవర్ ఉన్నాడండి, రమేష్ ఆయన పేరు. మీడియా వారికి నమస్కారం. మేము ఆహ్వానించినమ్మటే వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంఎస్ఆర్ డెవలపర్స్ మాధవరపు శ్రీనివాసరావు అనే అతని ద్వారాగా నా పేరు కొండారెడ్డి, వీరు దేవిరెడ్డి శంకరు, ఆయన అమరేంద్రరావు గారు, నలుగురం కలిసి 4 ఎకరాలు నయనవరంలో వెంచర్ వేయడం అనేటువంటి జరిగింది. ఈ వెంచర్ వేసిన భాగంలో ఈ శంకర్ గారికి కానీ, అమరేంద్రరావు గారికి కానీ సభ్యులు లేకపోవడం వల్ల పెట్టుబడులంతా కూడా మేము పెట్టి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్లు అవ్వడం వల్ల రిజిస్ట్రేషన్లు అయ్యే ప్లాట్లు కూడా మాకు చెప్పకుండా తాను ఒక్కడే వెళ్ళి రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇంతవరకు 2022లో ఆ ల్యాండ్ అది వెంచర్ స్టార్ట్ చేస్తే 23లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అవన్నీ రోడ్లు అవన్నీ వేసి అభివృద్ధి చేసిన ప్లాట్లు మాకు తెలియకుండా అమ్ముకొని లెక్కలు అడుగుతుంటే మీకు లెక్కలు ఇచ్చేది ఏంటి అనేటువంటి దీంట్లో మా మీదే 2 PS ఆల్రెడీ కేసు ఉంది. కొండలరావు గారు సిఐ గారు పిలిపించి మమ్మల్ని అడిగినప్పుడు న్యాయం చేయండి సార్ అంటే ఎందుకు కేసులు, కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ నేను శనివారం నుండి కూడా ఊర్లో. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. పూర్వోదయ పథకంతో రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు.
P4 పథకంలో భాగంగా సింగ్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు తోపుడు బండ్ల పంపిణీ. త్వరలో రాష్ట్ర పండుగగా జగనన్న తోట ప్రభాల తీర్థ మహోత్సవం. రాష్ట్ర పర్యాటక సంస్కృతి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.